హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఖాళీలు, వాటి భర్తీకి సంబంధించి అన్ని రకాలైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఇది ఒక శుభ పరిణామం. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా కోచింగ్ని అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే కింద ఇచ్చినటువంటి లింక్లో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ ద్వారా మీరు నేరుగా కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి AEE అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి భారీ ఖాళీల కోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ AEEకి సంబంధించినటువంటి శిక్షణను ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో ఇవ్వబోతుంది. అంటే తీసుకున్నటువంటి శిక్షణ అనేది ఈ ప్యాటర్న్ 100 days ప్రోగ్రామ్ అనేది ఉంది కాబట్టి ఈ 100 days గ్యాప్లో మనం ముందుకు వెళ్ళాలంటే జస్ట్ మనకు 75 daysలో పూర్తిగా సిలబస్ మీద పట్టు సంపాదించి మిగతా 25 daysలో రివిజన్ ప్రాక్టీస్ చేస్తే దానివల్ల మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఇందుకు గాను కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. ముందుగా తెలంగాణలో RPDCLలో ఉన్నటువంటి కొత్త డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోయి కొత్త డిస్కమ్ యొక్క ఏర్పాటుకి మార్గం సుగమమైంది. దీంతో పాటు NPDCL, SPDCL అండ్ RPDCL అనే 3 డిస్కమ్లు తెలంగాణలో ఉండబోతున్నాయి. వీటన్నిటితో పాటుగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగానైతే భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో కూడా అవే సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. కాబట్టి దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఒక నోటిఫికేషన్ అనేది మనకి విడుదలయ్యే అవకాశం ఉందా అని అంటే 2028-29 ఇయర్ వరకు వచ్చేవరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి NPDCL, SPDCL, దాంతోపాటు జెన్కో అండ్ ట్రాన్స్కో, ఇప్పుడు రీసెంట్గా వచ్చేటువంటి RPDCLలో 12,000 మంది ఉద్యోగులతో కొత్త డిస్కమ్ రాబోతుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడబోతున్నాయి. అంటే 50% వరకు ఉద్యోగస్తులు రిటైర్ అయ్యే వయస్సుకు దగ్గరగా ఉన్నారు. అలా అని నోటిఫికేషన్స్ అయితే పడుతున్నాయంటే పడట్లేదు. అంటే ఏ సమయంలోనైనా సరే నోటిఫికేషన్స్ వచ్చి తీరుతాయి. ఆ వచ్చేటువంటి సందర్భం వరకు మీరు రెడీగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ఇది లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. రైతు డిస్కమ్కి త్వరలో అనుమతి, పాత డిస్కమ్ల యొక్క లైసెన్సుల్లో సవరణపై ERC కసరత్తు అనే విషయాలు ఈ రీసెంట్గా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా AEE అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం సంబంధించినటువంటి జాబులు పడ్డాయి. మంచి జాబ్స్ అండి, మంచి శాలరీస్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జాబ్స్కు సంబంధించి మీరు గనక అచీవ్ చేయాలనుకుంటే మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కండక్ట్ చేసేటువంటి టెస్ట్ సిరీస్లు మీరు భారీ స్థాయిలో రాయాల్సి ఉంటుంది. అంటే ఉన్నటువంటి ప్యాటర్న్ని మనం చాలా వినూత్నమైనటువంటి రీతిలో ఎక్కువగా రివిజన్ అయ్యే విధంగా విద్యార్థుల కోసం ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉండడం జరిగింది. 75 days ప్రిపరేషన్ ప్లాన్లో మీరు కనుక చేరేది ఉంటే 100% వరకు ఉద్యోగం కొట్టే అవకాశాలు లేకపోలేదు. దానికి గాను ముందుగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని CPDCL పరిధిలో దాదాపుగా ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో 56 అండి. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో 128 అండి EPDCL పరిధిలో ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అంటే మనకు ట్రాన్స్కో పరిధిలో దాదాపుగా 167 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. దాంతో పాటుగా జెన్కోలో కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ అన్ని అంటే AP EPDCL, AP SPDCL అండ్ AP CPDCL, ట్రాన్స్కో, జెన్కో 5 పరిధిలో అంటే 3 డిస్కమ్లు, ఒక ట్రాన్స్కో, ఒక జెన్కో, ఈ 5 పరిధిలో చాలా మంచి పోస్టులు అనేవి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది మంచి ఆపర్చునిటీ. చదివే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. మరి దీనికి ఏం కావాలి సార్? మీరు కనుక 34 years 34 కాదండి, 5 years పెరిగింది. 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ని పెంచడం జరిగింది. కాబట్టి 34 కాకుండా 39 years కనుక మీరు ఉండేది ఉంటే ఆ 39 yearsతో పాటుగా ఎవరైనా డిజబుల్ క్యాండిడేట్స్ కనుక ఉండేది ఉంటే వాళ్ళకు కూడా +5 years యాడ్ చేసుకొని అప్ టు 44 years వరకు మీరు అప్లై చేసుకునేటువంటి సదుపాయం
ఈ యొక్క నోటిఫికేషన్ కు ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకైతే మరొక 5 years ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. ఇక మీ వయస్సును బట్టి మీ టాలెంట్ ని బట్టి మీరే చూసుకోండి ఒకసారి ఏజ్. తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి మనం శిక్షణ ఇవ్వబోతున్నాం కాబట్టి దీనిలో మస్ట్ ఎలా ఉండాలంటే బీటెక్ అయితే పాస్ ఉండాలి, బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ బీఈ కూడా ఉండాలండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తో పాటు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఏదైనా భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా మీరు బీటెక్ డిగ్రీ స్థాయి ఉత్తీర్ణత సాధించాలని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక విషయం. దెన్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఒక విషయానికి వస్తే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత తీసుకున్నటువంటి కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఓసీకి 40% ఉంది, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీ విభాగానికి సంబంధించి 30%, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి కూడా 30% వరకు కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా రేషియో పరంగా చూస్తే 1:1 రేషియో విధానంలో మిమ్మల్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. నో నెగిటివ్ మార్క్స్, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. దీనికి సంబంధించి మనం చూస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లో కోర్ సబ్జెక్ట్ విషయానికి వస్తే మొత్తం 60 మార్క్స్ ఉంటాయి. ఈ 60 మార్క్స్ లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఎలక్ట్రికల్ మిషన్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ సంబంధించి, దెన్ నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి. ఇంకా దీంట్లో కోర్ సబ్జెక్ట్ లో కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది, దాని తర్వాత యూటిలైజేషన్ కూడా ఉంటుంది. ఈ విధమైనటువంటి టాపిక్స్ కూడా ఉంటాయి. వీటితో పాటుగా మీరు సివిల్ ఇంజనీరింగ్ లో 5 అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మీద 5, ఈ బేసిక్స్ మీద కూడా మీకు వచ్చి ఉండాలి. అంటే కోర్ సబ్జెక్ట్ 60 మార్క్స్ ఉంటుంది, దీంతో పాటుగా బేసిక్ ఫండమెంటల్స్ మీద 10 మార్క్స్ ఉంటాయి. ఆ 10 మార్క్స్ కూడా 5 మార్క్స్ ఏమో సివిల్ ఇంజనీరింగ్ మీద, 5 మార్క్స్ ఏమో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మీద ఖచ్చితమైన అవగాహన అయితే ఉండి తీరాలి. ఇది ప్యాటర్న్. ఇప్పుడు ఈ రకమైనటువంటి సిలబస్ కి ఎగ్జామినేషన్ లో ఇంకా కామన్ సిలబస్ ఏముంది సార్ అంటే 70 మార్క్స్ అయిపోయాయి, ఇంకా 30 మార్క్స్ సిలబస్ ఏముంది అంటే ఆ 30 మార్క్స్ లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, అంటే మనం వాడుక భాషలో పిలిచే పదం రీజనింగ్ లో ఏ టాపిక్స్ చదవాలి అంటే ఉన్నటువంటి సమయం తక్కువ, ఇంత పుస్తకాలు ముందేసుకొని కూడా చదివితే ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు చదివేటువంటి కాన్సెప్ట్ అనేది సరిగ్గా ఉందా లేదా, ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి, రాయబోయే 100 మార్కుల ప్రశ్నపత్రంలో 1 మార్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మీరు ప్రాక్టీస్ వే మెథడ్ లో ఉండాలి. అంటే తీసుకునేటువంటి టాపిక్ ని ఎలా తీసుకోవాలి అంటే గ్రూప్ స్టాండర్డ్ లో రీజనింగ్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ఆ రీజనింగ్ క్వశ్చన్ పేపర్ కి తగ్గట్టుగా నేను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను అనేటువంటి అంశాన్ని ప్రతి AEE ఆస్పిరెంట్ అనే అతడు ఖచ్చితంగా గుర్తించాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దాని నెక్స్ట్ రీజనింగ్ తో పాటుగా జనరల్ అవేర్నెస్, అంటే రీసెంట్ గా జరిగేటువంటి యాక్టివిటీస్, ప్రస్తుతం జరిగేటువంటి కరెంట్ ఈవెంట్స్, పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వరల్డ్ వైడ్ కానీ నేషనల్ వైడ్ కానీ, అంటే గ్రూప్ 1 లో ఒక జిఎస్ సబ్జెక్ట్ ఏ విధంగానైతే ఉంటుందో ఆ జిఎస్ సబ్జెక్ట్ లో క్వశ్చన్ పేపర్ అడిగినటువంటి డెప్త్ వరకు మనం ప్రిపేర్ అయి ఉండాలి. అలా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే జనరల్ అవేర్నెస్ మీద మనం పట్టు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. పొలిటికల్ సిస్టమ్ కానీ, ఎకనామిక్ సిస్టమ్ కానీ, ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ హర్మోజ్ యొక్క జలసంధి యొక్క వివాదాలు కానీ, వీటికి సంబంధించినటువంటి రీసెంట్ అప్డేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేయడం ద్వారా మనం దీనిలో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇండియాతో పాటు ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ అంటే చైనాలో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ రీసెంట్ గా ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఏ విధంగా మార్పులు అనేవి వచ్చాయి అనే దాని మీద మనం పట్టు సాధించాలి ఖచ్చితంగా. అలా పట్టు సాధించినప్పుడే మనకు ఇందులో ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా ఉంటుంది. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ దీని నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది. డోంట్ వరీ. ద నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి ఇది కూడా చిన్న సబ్జెక్ట్ కాదు. దీని మీద మీకు తెలుసు అర్థమెటిక్ సంబంధించినటువంటి అంశాలను చదువుతాం. మీకు 10+2 11 వరకు ఉంటాయి. పూర్తి స్థాయిలో మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీని లోపల నెంబర్ సిస్టమ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కువ స్కోప్ ఉండే విధంగా మీరు చదవండి ఒకసారి. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉందండి. జనరల్ ఇంగ్లీష్ 10+2 ఎక్కువగా గ్రామర్ మీద ఫోకస్ చేయండి. దాంతో పాటుగా వెర్బ్స్ మీద, యాక్టివ్ అండ్ ప్యాసివ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. గ్రూప్ 2 స్టాండర్డ్ లో జనరల్ ఇంగ్లీష్ లో అనేది ఏ విధంగా వస్తుంది, ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి గ్రూప్ 2 స్థాయి వరకు ఉన్నటువంటి బేసిక్ ఇంగ్లీష్ మీద ఏ విధంగా పట్టు సాధించాలి అనే విధంగా ఆ స్కోప్ లో వెళ్ళడం జరుగుతుంది. దీని మీద మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాం.
మీకోసం రిలీజ్ చేయడం జరుగుతుంది. అదొక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారమే ఉంటుంది. ఏదో అన్ని తీసుకొచ్చి ముందు పెట్టి ఆగం చేసేటువంటి పని ఉండదు. ప్రతి ఏడబ్ల్యూ ఆస్పిరెంట్ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే అంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ చేస్తూ క్వశ్చన్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనే విషయం, ఉన్నటువంటి మొత్తం సబ్జెక్ట్ని ముందు తీసుకొని ఇబ్బంది పడకుండా మనం ప్రామాణికమైనటువంటి పుస్తకాల ద్వారా మాత్రమే చదివితే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. దెన్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ప్రొఫిషియన్సీ అనే విషయం, దీనిలో బేసిక్ కంప్యూటర్స్ ఉన్నాయండి. బేసిక్ కంప్యూటర్స్ అంటే సాధారణంగా చాలా మంది ఏం చదవాలని ఆతృతతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ తెలిపేది ఏంటంటే అంటే ఒకటే, కంప్యూటర్స్ అనేటువంటి ఈ టాపిక్ని ఒక కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించి ఒక కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఈ విధంగా బేసిక్స్ అడుగుతాడు అంటే పీజీడీసీఏ సిలబస్ ఆ రేంజ్లో ఆ పరిధిలో మనం ఎక్స్పెక్ట్ చేస్తూ దీని మీద చదవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ కూడా అన్నీ ఉంటాయి. ఇది కంప్యూటర్ యొక్క నాలెడ్జ్. దీంతో పాటుగా ఒకసారి విడతల వారీగా చూద్దాం. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చేటువంటి ఏడవల్ఈ ఎలక్ట్రికల్ కోచింగ్ విభాగానికి సంబంధించి కోర్ సబ్జెక్ట్ లో మొత్తం 60 మార్క్స్ వస్తాయి. తర్వాత బేసిక్ ఫండమెంటల్స్ అండి. బేసిక్ ఫండమెంటల్స్ ఎందులో ఉండాలి, మనకు ఎలక్ట్రికల్ లో ఉండాలి, కమ్యూనికేషన్ లో ఉండాలి, దాంతోపాటు సివిల్ ఇంజనీరింగ్ లో ఉండాలి కాబట్టి ఒక 10 మార్క్స్. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికి సంబంధించి 5 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ సంబంధించి 5 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 5 మార్క్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 8 మార్క్స్ ఉంటాయి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద 7 మార్క్స్, మొత్తం మార్క్స్ 100 ఉంటాయి. ఈసారి తగ్గ ఫర్ కాంపిటీషన్ ఉంటుంది, మంచి సాలరీస్ ఉన్నాయి. సిబిటి ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు పడుతుందో నోటిఫికేషన్, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదివితే మనం స్కోర్ చేయొచ్చు. అయ్యో నేను మొత్తం కోర్ మీదనే ఫోకస్ చేస్తా అంటే కోర్తో పాటుగా అన్ని అంశాల మీద ఫోకస్ చేయాలి. అప్పుడే మనకు ఈక్వల్ వెయిటేజ్ వచ్చి మనం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. నేను అబ్జర్వేషన్ చేశాను, చాలా వరకు తెలంగాణ లోపల ఒక జేఎల్ఎం అనేటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే జిఎస్ మీద పట్టున్నటువంటి వాళ్ళు కోర్ సబ్జెక్ట్ మీద ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి చేసిన వాళ్ళు ఈ రెండింటి వల్ల వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైకంటే పోల్ పైకి, దాన్నే పోల్ క్లైంబింగ్ అని పిలుస్తాం. ఓకే, దాని నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అంటే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు నోటిఫికేషన్ తో పాటు వచ్చిన డేట్స్ దాదాపుగా 16th 10th 2026 అంటే అక్టోబర్ 16th వరకు ఉన్నాయి. 16th నుంచి 20th వరకు ఉన్నాయి. అంటే దాదాపుగా 5 రోజుల పాటు ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసే ఆలోచనలో ఉండడం జరిగింది. కాబట్టి సిన్సియర్ గా చదివితే ఖచ్చితంగా విజయం సాధించు. ఇది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చేటువంటి ఏడబ్ల్యూ కోచింగ్. దీని లోపల మెరిట్ మార్క్స్ లేవు. ఎగ్జామ్ సిబిటిలో ఉంది. 70 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇందులో మనకి ఇంజనీరింగ్ సంబంధించి 30 మార్క్స్ అనేది పార్ట్ బి అంశంగా ఉంటుంది. అంటే జనరల్ అవేర్నెస్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ విధంగా క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. ఈ విధంగా రీజనింగ్ సంబంధించి కూడా క్వశ్చన్స్ పడతాయి. కాబట్టి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని మీరు ప్రిపేర్ అయితేనే మీరు ఉద్యోగం సాధించవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, ఇన్ని పుస్తకాలు చదివాను నాకు ఉద్యోగం రాలేకని. వాడు ఒక్కడే బుక్ చదివాడు వానికి మాత్రం ఉద్యోగం వచ్చిందని అంటే అదే మనం ఎంచుకునేటువంటి విధానం. ఎప్పుడు వచ్చామన్నది కాదమ్మా, బుల్లెట్ దిగిందా లేదా. అంటే ఈ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ 100 పుస్తకాలు ముందేసుకోవడం కన్నా ఒక అవగాహనతో మనం ప్రిపేర్ అయితే ఒక్కొక్క లెసన్ని ఒక్కొక్క రకంగా మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దానితో పాటు ప్రిపేర్ అయితే 100% ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. దానికి మీరంతా చేయాల్సిందల్లా ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉన్నాయి. ఆఫ్లైన్లో హైదరాబాద్ అండ్ విజయనగరం రెండు చోట్ల ఉండడం జరిగింది. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మీరు మస్ట్ అండ్ షుడ్గా నాకు ఉద్యోగం కావాలి, నేను ఒక 75 days దీన్ని కేటాయిస్తాను, ఈ 75 days మీ ఇష్టం సార్, మీరు ఏ విధంగా చెప్తే అలా చదువుతారనేటువంటి ప్రతి ఆస్పిరెంట్కి ఈ వీడియో అంకితం. విష్ యు ఆల్ ద బెస్ట్. విష్ యు ఆల్